శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజున కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఒకటే ఒక విషయం చెప్తున్నా. మొన్న రీసెంట్గా నేను ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు. ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే, అమ్మ రక్షించారు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిచి. ఎందుకంటే 2018లో నేను శంకుస్థాపన చేశా. 19లో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా. అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి. ఒకటే చెప్తున్నా సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగా 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులి స్టాప్ పడే పరిస్థితి, మళ్ళీ ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకో. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అనిత గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అక్కడి నుంచి వెనక్కి పంపుతున్నారని సమాచారం వచ్చింది. దయచేసి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కార్యకర్తల్ని ఇక్కడికి వదలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కడప ఎమ్మెల్యే కడప శివంగి మాధవిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.